శ్రీమాతే నమః. దురంధర్ సినిమా అందరూ చూసే ఉంటారు కదా. అది అజిత్ దోవల్ గారి జీవితానికి అలాగే మోహిత్ శర్మ గారి జీవితానికి కాస్త దగ్గర సంబంధం ఉంది అని చెప్తూ ఉంటారు. అజిత్ దోవల్ గారిని మనం ఎదురుగుండానే చూస్తున్నాం. ఆయన బ్రాహ్మణ అయినా సరే ఆయన ఆహార్యాన్ని మార్చుకుని ప్రాణాలని పణంగా పెట్టి పాకిస్తాన్లో కొన్ని సంవత్సరాల పాటు ఉండి మన దేశం కోసం ఆయన సేవ చేశారు. సురక్షితంగా భారతదేశం వచ్చేయగలిగారు. మోహిత్ శర్మ ఆయన కూడా అంతే. మన దేశం కోసం ఆయన మార్చుకున్నారు. ఆయన మతాన్ని ఆయన ధర్మాన్ని మార్చుకున్నారు. పాక్ వాళ్ళ స్థావరంలో చోటు చేసుకుని మన భారతదేశానికి ఎంతో సమాచారాన్ని అందించారు. కానీ దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయారు. అలాగే రవీంద్ర కౌశిక్, బహుశా ఆయన గురించి చాలా మందికి తెలియదు. ఆయన ఒక సినిమా హీరో అవ్వాలి అని అనుకున్నారు. కానీ కొంతమంది రా ఏజెంట్స్ మన దేశం కోసం ఎవరు పనిచేస్తారా అని వెతుకుతున్నప్పుడు రవీంద్ర కౌశిక్ గారు కనిపించారు. ఆయన నిబద్ధత వాళ్ళకి బాగా నచ్చింది. 2 సంవత్సరాల పాటు ఆయనకి శిక్షణని ఇచ్చారు. ఎంతగా ఆయన శిక్షణ పొందారు అంటే ఆయన ఒక హిందూ అయినా ముస్లింలు కూడా అతను ముస్లిం కాదు అని చెప్పలేని విధంగా శిక్షణ తీసుకున్నారు. పాకిస్తాన్ వెళ్ళారు. శత్రు సైన్యంలో శత్రువుల కోటలో ఆయన స్థానాన్ని కల్పించుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు మన వాళ్ళు చేసిన ఒక చిన్న తప్పు వల్లే రవీంద్ర కౌశిక్ గారు దొరికిపోయారు. దొరికిపోయిన తర్వాత ఆయన్ని ఎన్నో హింసలకి గురి చేశారు. అవి మామూలు హింసలు కావు. 3rd డిగ్రీ అంటారు చూసారా, 3rd డిగ్రీకి కనీసం ఒక 100 రెట్లు ఉంటుందేమో. అన్ని విధాలుగా హింసించారు. సరే, ఆయన్ని నేరారోపణ మీద ఉరి తీసేయాలి అని అనుకున్నారు. కానీ దాన్ని మళ్ళీ మార్చుకుంటారు ఈ పాకిస్తాన్ వాళ్ళు. ఎందుకంటే సులభంగా ప్రాణాలు తీసేస్తే ఎలాగా అని అనుకున్నారేమో. విధించిన ఉరి శిక్షని మళ్ళీ రద్దు చేసి మళ్ళీ ఆయన్ని ఖైదు చేసి 16 సంవత్సరాల పాటు ఆయనకి నరక యాతన చూపించారు. ఆకలేస్తే రవీంద్ర కౌశిక్ గారి మలమూత్రాదులనే ఆయనకి తినిపించేవారు. ఆయనకి జబ్బు చేస్తే వైద్యాన్ని చేయించలేదు. ఆయన ఎక్కడ బయటికి వెళ్ళిపోతారో అని ఎన్నో జైళ్ళని మార్చారు ఎవరికి తెలియకుండా. ఎంతో హింసకి గురి చేశారు. అప్పట్లోనే ఇందిరాగాంధీ గారు రవీంద్ర కౌశిక్ గారి గురించి బ్లాక్ టైగర్ అంటూ ప్రశంసిస్తూ మాట్లాడారు అని చెప్తారు. అటువంటి బ్లాక్ టైగర్ తన జీవితాన్ని మొత్తం వదిలేసుకుని భారతదేశం కోసం పరాయి వాళ్ళ స్థావరంలో చిక్కుకుపోయి దేశం కోసం ప్రాణాలని అర్పించేశారు. దౌర్భాగ్యం ఏంటంటే ఆయన ప్రాణాలు పోయిన తర్వాత కూడా రవీంద్ర కౌశిక్ భారతీయుడే అని చెప్పుకోలేని దుస్థితిలో ఉంది భారతదేశం. పాకిస్తాన్లోనే ఎక్కడైతే ఏ జైలులో రవీంద్ర కౌశిక్ మరణించారో దాని వెనకాలే ఆయన్ని ఖననం చేసేశారు అని చెప్తారు. బ్లాక్ టైగర్ అని పిలిచి ఆయన సేవలు అందుకున్న భారతదేశం చివరికి ఆయన శరీరాన్ని కూడా తెచ్చుకోలేకపోయింది. ఎందుకంటే భారతదేశం నుంచి వెళ్ళిన గూఢచారి అని అందరికీ తెలిసిపోతుందేమో అనే భయంతో అంత త్యాగం చేసిన రవీంద్ర కౌశిక్ని అలా అనామకుడుగా వదిలేశారు ప్రాణాలు పోయిన తర్వాత కూడా. ఆయన గురించి నేను ఒక వీడియో చేశాను. ఈ వీడియో కింద లింక్ ఇస్తాను, ఒకసారి చూడండి. ఆ త్యాగాన్ని మనం గుర్తుపెట్టుకునే స్థితిలోనూ లేము. ఆ త్యాగాలను గుర్తుపెట్టుకునే సమయము మనకి లేదు. అలా ఎందరో వీరులు మన దేశం కోసం ప్రాణాలని అర్పించారు కాబట్టే ఇప్పుడు హాయిగా ఏసీ రూముల్లో కళ్ళు మూసుకొని నిద్రపోగలుగుతున్నాం. ఈరోజు అలా దేశం కోసం ప్రాణాలు వదిలేసిన 21 సంవత్సరాల వయసున్న అరుణ్ ఖేత్రపాల్ యుద్ధ రంగంలో ప్రాణాలు వదిలిపెట్టిన రోజు. బసంతర్ యుద్ధం అనేది కేవలం ఒక సైనిక పోరాటం కాదు. దేశాన్ని కాపాడడం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన యువకుల త్యాగ గాథ. ఆ యుద్ధం భారత చరిత్రలో ధైర్యము, సంకల్పము, త్యాగానికి నిలువెత్తు ప్రతీక అని చెప్పచ్చు.
బసంతర్ నది రావి నదికి ఉపనది. ఈ నది పంజాబ్ అలాగే జమ్మూ ప్రాంతాల మధ్య ప్రవహిస్తూ ఉంది. ఈ ప్రాంతాన్ని సాకర్గఢ్ బెల్జ్ అంటారు. ఈ భూభాగం భారతదేశానికి అత్యంత కీలకం. ఎందుకంటే జమ్మూ కాశ్మీర్కి వెళ్లే ప్రధాన రహదారులు ఇక్కడే ఉన్నాయి. పాకిస్తాన్కి సమీపంలో ఉన్న సియాల్కోట సైనిక స్థావరం నుంచి దాడి జరిగితే కాశ్మీర్ భారతదేశం నుంచి తెగిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఈ ప్రాంతం భారతదేశానికి ప్రాణనాడి లాంటిది. 1971లో తూర్పు పాకిస్తాన్లో యుద్ధం మొదలవగానే పాకిస్తాన్ ఒక కుట్ర చేసింది. తూర్పు ఫ్రంట్ నుంచి భారత సైన్యాన్ని మళ్లించాలి, పడమరలో పెద్ద దాడి చేస్తే భారత్ ఒత్తిడిలో పడిపోతుంది, సైన్యం చీలిపోతుంది అని చెప్పి ఆలోచించింది. అందుకే ఏం చేసింది, సాకర్గఢ్ ప్రాంతం మీద దాడి చెయ్యాలి అని అనుకుంది. కానీ మన భారత సైన్యం అప్రమత్తంగా ఉన్నారు. సైన్యం తక్కువైనా, సాధనాలు తక్కువైనా ఆత్మవిశ్వాసం మాత్రం చాలా అపారంగా ఉంది. పఠాన్ కోట నుండి వేగంగా దళాలు కదిలాయి. జల్పాల్ ప్రాంతంలో పాకిస్తాన్ స్థావరాల మీద అకస్మాత్తుగా దాడి ప్రారంభమైంది. ఇది కేవలం దాడి కాదు, మన సైనికులు మన దేశాన్ని కాపాడడం కోసం వాళ్ళు చేసిన ప్రతిజ్ఞ లాంటిది అని చెప్పచ్చు. 1950 అక్టోబర్ 14వ సంవత్సరం పూణేలో అరుణ్ ఖేత్రపాల్ జన్మించారు. చిన్నప్పటి నుంచి ఆయనకి సైనికుల గాథలు, కథలు వినడం అంటే చాలా శ్రద్ధ. ఎందుకంటే వాళ్ళ తాతగారు, వాళ్ళ ముత్తాతగారు, వాళ్ళ నాన్నగారు కూడా దేశానికి సేవలు అందించిన వాళ్లే. వాళ్ళు సైన్యంలో ఉన్నవాళ్లే. ఈ ఖేత్రపాల్ కొత్తగా సైన్యంలో చేరవలసిన అవసరం ఏం లేదు. ఎందుకంటే సైన్యమే ఆయన వారసత్వం కాబట్టి దేశం కోసం ఏదైనా చెయ్యాలని తపన పడిపోతూ ఉండేవారు. అలానే ఈయన కూడా సైన్యంలో చేరారు. 1971 సరిగ్గా డిసెంబర్ 15, 16 తారీఖుల్లో బసంతర్ నది, అక్కడ ఆ మైదానంలో మొత్తం ఈ మైన్స్ అవన్నీ పెట్టేశారనమాట. అంటే మన సైన్యం దాటుకుని ఈ సాకర్గఢ్ ప్రాంతాన్ని ఆక్రమించుకోవటానికి వీలు లేకుండా. అయినా సరే మన వాళ్ళు ముందుకి వెళ్ళారు. మన వాళ్ళకి ఒకటే లక్ష్యం, అయితే ప్రాణాలు పోవాలి, లేదు అంటే యుద్ధంలో గెలవాలి. భారతదేశంలో ఆ కాశ్మీర్ని విడిపోయేటట్లు చేయకూడదు, ఎలా అయినా సరే కలిసే ఉండాలి అని అనుకున్నారు. అటు నుంచి పాకిస్తాన్ ట్యాంకర్లు వచ్చేస్తున్నాయి. 1 కాదు, 2 కాదు, 3 కాదు, 10 ట్యాంకులు వచ్చాయి. 10 ట్యాంకులని ధ్వంసం చేసేశారు అరుణ్ ఖేత్రపాల్. అరుణ్ ఖేత్రపాల్ వెళ్తున్న ఆ ట్యాంక్కి నిప్పు అంటుకుంది. ఎందుకంటే వాళ్ళు షెల్ విసిరేశారు. ఆయన ట్యాంకులో 3 ఉన్నారు. ఆ 3 ప్రాణాలు కోల్పోయారు. అరుణ్ ఖేత్రపాల్ ముందుకు వెళ్తున్నారు. ఆయనకి వెనక నుంచి ఆర్డర్స్ వచ్చాయి వాళ్ళ మేజర్స్ నుంచి. ఏమనంటే, వద్దు, వెనక్కి వచ్చి ముందుకు వెళ్తే ప్రమాదం, వెనక్కి వచ్చేయని. అప్పుడు అరుణ్ ఖేత్రపాల్ చెప్పిన సమాధానం ఏంటో తెలుసా? లేదు సార్, నేను రాను, నా గన్ ఇంకా పనిచేస్తోంది, నేను బానే ఉన్నాను, ఈ బాస్టర్స్ ని పట్టుకొని వస్తాను అని ఆ రోజు అరుణ్ ఖేత్రపాల్ అన్నారు. ఆ మాట అంటుంటే ఆయనకి సరిగ్గా 100 మీటర్ల దూరంలోనే శత్రు సైన్యాల ట్యాంక్ ఉంది. అట్నుంచి ఒక షెల్ ఈ అరుణ్ ఖేత్రపాల్ ఉన్న ట్యాంక్ మీదకి వేసేశారు. అంతే, ఈ అరుణ్ ఖేత్రపాల్ కింద పడిపోయారు. అక్కడ భూమంతా రక్తసిక్తమైపోయింది. ప్రాణాలు వదిలేశారు. అప్పుడు ఆయన మరణించిన తర్వాత మన భారత ప్రభుత్వం పరమవీర చక్ర అవార్డుతో ఆయన్ని సత్కరించింది. పోయిన ఆయన ప్రాణాలు తిరిగి వస్తాయా? రావు. కానీ దేశం కోసం ప్రాణాలు వదిలివేశారు కాబట్టి మన భారత ప్రభుత్వం ఆయన చేసిన సేవకి, ఆయన చూపించిన తెగువకి పరమవీర చక్రతో సత్కరించింది. సరిగ్గా 30 సంవత్సరాలు అయిపోయాయి. ఖేత్రపాల్ వాళ్ళ నాన్నగారు పాకిస్తాన్ వెళ్లారు. పాకిస్తాన్ వెళ్ళినప్పుడు నాసర్, ఈ వ్యక్తి అరుణ్ ఖేత్రపాల్ ఎక్కడైతే యుద్ధ రంగంలో ఉన్నారో అప్పుడు ఆ ట్యాంక్ మీద, ఈ అరుణ్ ఖేత్రపాల్ ట్యాంక్ మీదకి షెల్ విసిరేసిన వ్యక్తి అనమాట నాసర్. ఆయన్ని కలుసుకున్నప్పుడు ఆ నాసర్ కళ్ళ నీళ్లు పెట్టుకుంటూ ఒక మాట అన్నారు. ఒక వీరుడిని కన్నారు, భారతదేశం గర్వించదగ్గ ఒక శౌర్యవంతుణ్ణి కన్నారు. దురదృష్టవశాత్తు నీ కొడుకు నా చేతుల్లోనే ప్రాణాలు కోల్పోయారు. నేను శత్రు సైనికుణ్ణే, కానీ నేను కూడా ఒక సైనికుణ్ణే. అక్కడ అరుణ్ ఖేత్రపాల్ ఆ రోజు చూపించిన తెగువకి నేను నమస్కారం చేస్తున్నాను అంటూ ఒక శత్రు సైనికుడు, శత్రు దేశం యొక్క సైనికుడు మన సైనికుడు గురించి అత్యద్భుతంగా మాట్లాడారు.
అప్పుడు ఈ అరుణ్ ఖేత్రపాల్ నాన్నగారి కంటి నుంచి 2 కన్నీటి బొట్లు అలా జారిపడ్డాయి. అరుణ్ ఖేత్రపాల్ మన దేశం కోసం ప్రాణాలు అర్పించిన రోజు ఆయనకు వయస్సు ఎంతో తెలుసా? 21 సంవత్సరాలు. తెగించి ఒక 10 యుద్ధ ట్యాంకులని ఆయన నాశనం చేశారు అంటే ఆయన చేసిన త్యాగం మామూలుదేం కాదు. ఒక్కరు అటు నుంచి ఎంతో మంది షెల్స్ విసిరేస్తున్నారు, కానీ ఆ ఒక్కరు అంతమంది సైనికులని అన్ని ట్యాంకులని ధ్వంసం చేసేశారు. ఆ రోజు ఆయన తెగువ చూపించారు కాబట్టే ఇప్పటికీ కాశ్మీర్ మనతో కలిసి ఉంది, మనలో ఉంది. ఆ రోజు ఆయన తెగువ చూపించుండకపోతే ఏమై ఉండేదో ఒక్కసారి ఆలోచించండి. ఎందరు వీరులు ఈ త్యాగాన్ని చేస్తే మనం ఈరోజు ఊపిరి పీల్చుకుంటున్నాం. అలాంటి వీరుల గాథలు సినిమాగా చూపిస్తుంటే ఆ సినిమాలకి మనం ఓటీటీలోను నెట్ఫ్లిక్స్లోను చూసేస్తున్నాం. ఖుదీరామ్ బోస్ సినిమా తీశారు, దాన్ని ఫ్రీగా పెట్టారు నెట్ఫ్లిక్స్లో. నాకు అది చూసినప్పుడు చాలా బాధ అనిపించింది. అయ్యో, ఖుదీరామ్ బోస్ గారి చరిత్ర తీసి ఉచితంగా చూడండి అని పెట్టినా ఒక్కరికి కూడా ఖుదీరామ్ బోస్ గారి చరిత్ర తెలియదే. దేశం కోసం ప్రాణాలు అర్పించిన వీరుడు కదా, ఆయన గురించి మనం తెలుసుకోలేకపోయామే, అక్కర్లేదే ఈయన గురించి అని అనిపించింది. అలానే దురంధర్ సినిమా, ఈ మోహిత్ శర్మ గారు లేకపోతే ఏం జరుగుండేదో ఒకసారి ఆలోచించండి. మొత్తం అన్నింటినీ వదిలిపెట్టి దేశం కోసం పోరాడారు. కానీ రవీంద్ర కౌశిక్ గారి జీవితమే అన్యాయం అయిపోయింది అని అనిపిస్తుంది. ఏ గుర్తింపు లేదు, ఆయనకి కనీసం ఒక అవార్డు కూడా ఇవ్వలేని స్థితిలో మనం ఉన్నాం. ఎందుకంటే ఆయన ఒక రహస్య ఏజెంట్గా అక్కడికి వెళ్ళారు కాబట్టి. ఇందిరాగాంధీ కూడా బ్లాక్ టైగర్ అని అభివర్ణించింది, కానీ ఇంకా ఆయన కుటుంబానికి ఏమీ చెయ్యలేకపోయింది. ఆయన భార్య కూడా ఆయన్ని చూడలేకపోయారు, చివరి చూపు కూడా చూడలేకపోయారు. ఈ రవీంద్ర కౌశిక్ గారి భార్య కూడా అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు. ఇలా ఎంతమంది అండి జీవితాలను త్యాగం చేసేశారు. ఎంతమంది దురంధరులు ఉన్నారు చెప్పండి. ఈ సినిమాని బాలీవుడ్ వాళ్ళు తీశారు. అలానే ఈ అరుణ్ ఖేత్రపాల్ గారి సినిమా కూడా 21 అనే పేరుతో రేపు 25వ తారీఖున విడుదల చేస్తున్నారు. రవీంద్ర కౌశిక్, మోహిత్ శర్మ, అరుణ్ ఖేత్రపాల్ ముగ్గురు 3 మార్గాలు. కానీ వీళ్ళు చేసిందొకటే, భారతమాత సేవ కోసం వాళ్ళ ప్రాణాలని పణంగా పెట్టేశారు. వీరు ముగ్గురు 3 విధాలుగా యుద్ధం చేశారు. కౌశిక్ ఏమో రహస్య యుద్ధం, మోహిత్ శర్మ ప్రత్యక్ష యుద్ధం, అలానే ఖేత్రపాల్ ఆపరేషన్లో ఆయన జీవితాన్ని త్యాగం చేసేశారు. రవీంద్ర కౌశిక్ నిశ్శబ్ద యోధుడు, నిశ్శబ్దంగా త్యాగాన్ని చేశారు. తన పేరు, మతం, కుటుంబం అన్నీ వదిలి నబీ అహ్మద్ షాకిర్గా మారిపోయి పాకిస్తాన్లోకి చొరబడి పాకిస్తాన్ ఆర్మీ వరకు చేరిన భారత రహస్య గూఢచారి. ఆయన 1983లో పట్టుబడి 16 సంవత్సరాల పాటు జైలు శిక్షని అనుభవించారు. ఒంటరిగా 2001లో మరణించారు. ఈయనకి పురస్కారం ఏదీ ఇవ్వలేదు అని చెప్పాను కదా. అలాగే మోహిత్ శర్మ గారు 1978లో పుట్టారు. ధైర్యం అంటే ఏంటో చూపించినవారు. తీవ్రవాదులను పట్టుకునేందుకు నక్సల్ ఉగ్ర ప్రాంతాలలో ఆపరేషన్ గ్రీన్ హంట్ తరహా మిషన్లు చేశారు. ఈయన కూడా తన పేరుని ఇఫ్తార్ బట్టగా మార్చుకుని ప్రాణాలని పణంగా పెట్టి పాకిస్తాన్లో శత్రువుల మధ్య గడిపారు భారతదేశం కోసం. 2009 జమ్మూ కాశ్మీర్లో తీవ్రవాదులతో ఎదురుకాల్పులు జరుపుతున్నప్పుడు ఆయన తన బృందాన్ని కాపాడుకుంటూ ప్రాణాలు వదిలివేశారు. ఆయనకి మరణానంతరము అశోక చక్ర ఇచ్చి సత్కరించారు. సెకండ్ లెఫ్టినెంట్ అరుణ్ ఖేత్రపాల్, ఆయన ట్యాంక్ యోధుడు. ఆయన చివరి వరకు లేదు, నేను ఈ దేశం కోసం పోరాడతాను, నా గన్ ఇంకా పనిచేస్తుంది అని అన్నారు. ఎదురుగుండా అంతమంది శత్రువులు కనపడుతున్నా సరే. ఒకరు పేరు లేకుండా చనిపోయారు, ఇంకొకరు శత్రువుల కళ్ళల్లోకి చూసి చనిపోయారు, ఇంకొకరు తను యుద్ధం చేస్తున్న ట్యాంకు మీదే నిలబడి చనిపోయారు. మనకి మన జాతీయ జెండా కనిపిస్తుంది, కానీ దాన్ని కాపాడిన ఎందరో వీరుల రక్తం మాత్రం మనకి కనిపించదు. అఖండ సినిమా గురించి చెప్పినా, దురంధర్ సినిమా గురించి చెప్పినా, చావా సినిమా గురించి చెప్పినా, ఖుదీరామ్ బోస్ గారి సినిమా గురించి చెప్పినా, రేపు వస్తున్న 21 సినిమా గురించి చెప్పినా, నా లక్ష్యం ఒకటే, పిల్లలు తెలుసుకోవాలి. మనం మన పిల్లలకి చెప్పేంత సమయం మనకి ఉండటం లేదు. మనకి ఎలాగో ఆ సినిమాలు చూసి దేశభక్తి నేర్చుకునేంత గతేం పట్ట
లేదని కొంతమంది మేధావులు అంటున్నా మనకి కాదు, మనకు అవసరం లేదు. ఎందుకంటే మనం నిజంగానే దేశభక్తిని పెంపొందించేసుకున్న వాళ్ళమైతే ఎన్నో చేద్దాము. మనకి ఇంకెప్పటికీ దేశభక్తి రాదు. కనీసం మన పిల్లలు ఈ సినిమాలు చూస్తే దేశభక్తులుగా తయారవుతారేమో అని ఒక చిన్న ఆశ. ఎందుకంటే వాళ్ళు కల్మషం లేకుండా ఖాళీగా ఉన్న ఒక తెల్ల కాగితం లాంటి వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ మనసుల మీద ఇలాంటివి ముద్రిస్తే ఎప్పటికీ చెరిగిపోకుండా ఈ దేశం సుభిక్షంగా ఉంటుందని ఒక చిన్న అత్యాశ, అంతే.